భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా కడతాల్లో పెద్ద చెరువు కట్ట తెగిపోయింది. చెరువులోని నీరంతా దిగువన ఉన్న పంట పొలాల్లోకి వెళ్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో 78 లక్షలతో మిషన్ కాకతీయ కింద పూడికతీత పనులు చేపట్టినప్పటికీ చెరువు కట్టను పటిష్టం చేయలేదని గ్రామస్తులు వాపోయారు. పర్యావసనం గత ప్రభుత్వం చేసిన పనుల ఆధారంగానే ఈరోజు ఈ చెరువు తెగిపోవడానికి ప్రధాన కారణమైంది. దీని మీద ఆధారపడి అనేక మంది రైతులు ఆధారపడి బతుకుతున్నారు. ఇలా వందల ఎకరాల నష్టం జరిగిపోతుంది. దీన్ని తొందరనే పునరుద్ధరించాలి. అలాగే ఈ పాలకులపైన చర్య తీసుకోవాలి. గత పాలకులపైన చర్య తీసుకొని ఖచ్చితంగా ఈ చెరువును మళ్ళీ పునరుద్ధరించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ఏ రోజు కడతాల గ్రామంలో చూస్తున్నట్లయితే ఈ చెరువు మొత్తం కూడా రెండుగా తెగిపోవడం జరిగింది. రాత్రి కురిసిన వర్షానికి, చిన్నపాటి వర్షానికే చెరువు తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏ విధమైన నాసిరకం పనులతో ఈరోజు మన చెరువు తెగిపోవడానికి కారణమైందో ఆ కారకుల మీద అందరిపైన కూడా చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. రిపోర్టర్ వచ్చింది.